పూర్వకాలంలో కృష్ణా జిల్లాలోని పెద్ద కంచిప్రోలు గ్రామంలో గోపయ్య అనే ధర్మనిష్ఠుడైన వ్యక్తి జన్మించాడని చెబుతారు. చిన్నతనం నుంచే అతడికి గ్రామం అంటే ప్రాణం. అబద్ధం, అన్యాయం అతనికి అసహ్యం. పేదవాళ్లకు సహాయం చేయడం, గ్రామ సమస్యలు పరిష్కరించడం అతని దైనందిన జీవితం. గోపయ్యకు వివాహం జరిగింది తిరుపతమ్మతో. ఆమె సాధారణ గృహిణి కాదు, భక్తి, కరుణ, సహనానికి ప్రతిరూపమని గ్రామస్తులు చెప్పుకుంటారు. తిరుపతమ్మ జీవన స్వభావం. తిరుపతమ్మ పేదలకు అన్నం పెట్టేది, బాధలో ఉన్నవాళ్లను ఓదార్చేది, గ్రామ స్త్రీలకు ధైర్యం చెప్పేది. భర్త గ్రామ సేవలో ఉండగా ఆమె ఇంటి నుంచే దేవుణ్ణి ప్రార్థిస్తూ గ్రామ క్షేమం కోసం తపించేదట. ఆమె భక్తి అంతగా ఉండేదట, ఆమె మాట దేవతలు వినేవి అన్న నమ్మకం ఉండేదట. గ్రామ రక్షణ, గోపయ్య స్వామి పాత్ర. ఒక కాలంలో గ్రామానికి వ్యాధులు, ప్రకృతి కష్టాలు, బయటి ప్రమాదాలు వచ్చాయని చెబుతారు. ఆ సమయంలో గోపయ్య గ్రామ ప్రజల ముందుకు వచ్చి, ఈ ఊరికి ఏ కష్టం వచ్చినా ముందు నన్నే ఎదుర్కొనాలి అని బాధ్యత తీసుకున్నాడట. అతని ధైర్యం ప్రజలకు నమ్మకం ఇచ్చింది. అతడు అమ్మవారి నామస్మరణతో గ్రామాన్ని కాపాడేందుకు ముందుండేవాడట. త్యాగం మరియు దైవత్వం. గ్రామాన్ని రక్షించే క్రమంలో గోపయ్య స్వామి తన జీవితాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.